కేసులో ముద్దాయి పేరు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ ఎలియాస్ బాబీ. ఈయన బాణాపురం గ్రామస్తుడు. వయసు 45 సంవత్సరాలు. వివాహమైంది. కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్థికంగా ఉన్న వ్యక్తే. వయసు కూడా 45 సంవత్సరాలు. ఆ అమ్మాయికి తండ్రి వయసు కనీసం అంతకంటే పెద్ద వయసే ఉంటుంది. కానీ అటువంటి వయసులో ఉండి కూడా ఈయన జిల్లా పరిషత్ హై స్కూల్ ఐపోవరంలో విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ గా పనిచేస్తూ ఈయన ఒరిజినల్ గా స్పోర్ట్స్ మన్ అయ్యటం వలన, వాలీబాల్ స్పోర్ట్స్ మన్ అయ్యటం వలన లోకల్ గా ఉన్న స్కూళ్ళలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన విధం ఈ పిల్లలకి కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉండేది. ఆయన విద్యార్థులు మాస్టర్ అని పిలుస్తారు. ఈ క్రమంలో ఆయన విక్టిమ్ గర్ల్ ని 10 సంవత్సరాల పాప చాక్లెట్స్ ఇచ్చి లోపరుచుకుని మాయమాటలు చెప్పి ఆమెని తన ఇంటిలో అలాగే తన సోదరుని ఇంటిలో తీసుకువెళ్లి ఆ పిల్లని అత్యాచారం చేయటం జరిగింది. ఆ పిల్ల యొక్క సాక్ష్యం ప్రకారం కనీసం 6 సార్లు మనకి ఇది చెప్పడం జరిగింది. ఆమె ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారని అన్నది కానీ ఎవరు మనకి నోటీసులోకి రాలేదు. పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన స్థితిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత తానే తీసుకున్నాడు. ఆ బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళని, ఆ పిల్లని తన కూతురుగా భావించి ఆమె ప్రొటెక్ట్ చేయవలసింది పోయి అందులోనూ ఒక స్పోర్ట్స్ నేర్పే పొజిషన్ లో అక్కడ ఉన్నవాడు ఆ పిల్లకి తను తాను ప్రొటెక్ట్ చేసుకునే ఫైటింగ్ చేసుకునే ఇది నేర్పవలసింది పోయి కట్టే చేను వేసేసిందనే సామెతలాగా ఇతనే తన యొక్క విద్యార్థిని ఈయన కబలించాడు. సో ఇతను ఎట్టి పరిస్థితుల్లో క్షమార్హుడు కాదు. ఇటువంటి వ్యక్తి మీద ఎట్టి పరిస్థితుల్లో మనం షీట్ ఓపెన్ చేయవలసిందే. ఇదే కేసులో ఆ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో మాకు ఒక ఉత్సాహమయం కలిగించే మాట చెప్పింది ఆమె. ఏమన్నా నువ్వు ఎలాగ చెప్పావు, మీ తల్లికి ఎలా చెప్పావు నువ్వు ఇది జరిగిందంటే, మా స్కూల్లో అవేర్నెస్ మీటింగ్స్ చెప్తారండి మీ పోలీసులు వాళ్ళు, మహిళా పోలీసులు వచ్చి వారు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, ఏది ఏంటి అని చెప్పారు. దాని మీద నేను మా అమ్మకి చెప్పాను అని చెప్పింది ఆ పిల్ల. సో ఇది ఒక మంచి పరిణామం. ఈ రోజుల్లో ఇటువంటి ఎవరైనా కనుక పిల్లల పట్ల అఘాయిత్యం చేసి ప్రవర్తనతో కనుక ఎవరైనా బిహేవ్ చేస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. వారిని చట్టానికి పట్టివ్వాలి, కఠినమైన శిక్ష పడాలి. ప్రజలు, పిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడొద్దు. ఇటువంటి వారిని జైలు పంపిస్తే తప్ప సమాజంలో ఇలాంటి నేరాలు తగ్గవు. కాబట్టి ధైర్యంగా ముందుకు కంప్లైంట్ చేస్తుందిగా మిమ్మల్ని కోరుతున్నాను.